చదవబడిన మాటలో ఎంతో అర్థవంతమైన మాట మనందరూ గ్రహించినట్లయితే, నేను యథార్థవంతుడై ఉన్నాను, నువ్వు నాకు తీర్పు తీర్చు అని చెప్పి ఎంత ధైర్యంగా ఒక మనిషితో చెప్పినట్టుగా ఈ భక్తుడు దేవుడితో చెప్తున్నాడు. ఎంత ధైర్యం అంటే ఒక వ్యక్తికి మాట్లాడినట్టుగా, ఒక అధికారితో కాకుండా ఇంకా గొప్ప వ్యక్తితో చెప్పగలిగిన ధైర్యము ఈ భక్తుడికి మనం ఇక్కడ చూస్తున్నాం. నేను యథార్థవంతుడిని, నేను ఏమీ తప్పు చేయలేదు, నాలో ఏ దోషము లేదు, నేను ఎవరికి హాని చేయట్లేదు, నా హృదయంలో కూడా. ఒక వ్యక్తితో అయితే మనం ఎలా చెప్తాము, నేను తప్పు చేశాను చూపించు, ఏంటి రుజువు, ఏంటి ప్రూఫ్ అంటాం. కానీ దేవుడితో అలాగంటే అవుతుందా? అవదు. మనుషులైతే హృదయాన్ని చూడకుండా ఏం చేస్తారు, వారు చేసిన కార్యాలను చూసి వారి ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని రుజువు కింద చూపించి, ఇదిగో నీలో ఈ తప్పు ఉంది, ఈ కార్యం నీలో నేను చూశాను అని చెప్తారు. కానీ దేవుడు హృదయాలను చూస్తారు కాబట్టి హృదయంలోంచి కూడా ఏ మిస్టేక్ లేకపోతే, హృదయంలో కూడా ఏ పాపము లేకపోతే, హృదయంలో కూడా ఎటువంటి దోషపూరితమైన ఆలోచన లేకపోతేనే ఈ మాట మీరు కానీ నేను కానీ ఒక భక్తుడు కానీ దేవుడితో చెప్పడానికి ధైర్యం చేస్తాం. భక్తులు చాలా గొప్ప ధైర్యం చేస్తారు. ఈరోజు మన క్రైస్తవులు కానీ మన సంఘస్థులు కానీ ఇలాంటి ధైర్యం చేయడానికి సిద్ధపడాలి. ఇలాంటి ధైర్యం చేయడానికి, దేవుడితో ఇలా మాట్లాడడానికి, ఇలాగా చక్కగా మాట్లాడుకోవడానికి, దేవుడితో మాట్లాడుకోవడము, దేవుడితో సంభాషించడము. ఇదిగో నేనేం చేశాను, నాలో ఏమైనా దోషం ఉందా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకున్న సమస్యను తీసివేయి, నాలో ఏ తప్పు ఉంది, ఇలా మాట్లాడాలి. నేనేమైనా పాపం చేశానా, నేనేమైనా దోషపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నానా, ఎవరైనా బాగుంటే చూసి వారలేని న్యాచురల్ అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాను, లేదు కదా, మరి ఏమి నాకు ఈ కార్యం చేయట్లేదని చెప్పి ధైర్యంగా అడగాలి. నీ సన్నిధిలో నేను ఏ తప్పు చేశాను, నీ సన్నిధికి నేను రావట్లేదా, నీకు ప్రార్థన చేయట్లేదా, ప్రార్థన చేయకుండా ఆహారం తినేస్తున్నానా, నీకు కానుకలు ఇవ్వట్లేదా, నీకు మనస్ఫూర్తిగా ఆరాధన చేయట్లేదా, ఇతరులు చూసి నేను ఇప్పుడు కూడా నొచ్చించుకోకుండా వాళ్ళు బాగుండాలి అని ఆశపడుతున్నాను కదా, మరి ఏంటి అని చెప్పి ఈరోజు మనం కూడా దేవునితో ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి, నేను ఏం తప్పు చేశాను, నాలో తప్పు చూపించి అనగలుగుతామా? ఈరోజు అనగలగాలి. ఏ తప్పు ఉంది నాలో ప్రభువా, ఏ తప్పు ఉంది నాలో, నాకు ఈ పని ఎందుకు చేయము అని అడగాలి. దేవుడితో అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి, అటువంటి కీర్తన కలిగి ఉండాలి, అటువంటి మొర్ర హృదయపూర్వకంగా దేవుడితో మొర్ర పెట్టడము దేవుడికి చాలా ఇష్టమైనది. అందులో ఒక శ్రేష్టమైన పదం, ఏమి నాలో ఏమైనా ఉందా, ఎలా అడగండి దేవుడితో, చక్కగా డైరెక్ట్గా అడగచ్చు. నాలో ఏమైనా దోషం ఉందా, ఏమైనా పాపం ఉందా, నేనేమి అర్హత లేనివాడినా, నాకు అర్హత లేదా, అర్హత లేకపోవడానికి నాలో ఏదైనా ఇక చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ వేయాలి. దేవుడికి చూపించి, ప్రభువా నాలో ఏమైనా దోషాలు ఉంటాయి, ఒకవేళ నాకు తెలియకుండానే ఏమైనా బాల్య పాపాలు ఉంటాయి, నాకు తెలియకుండా ఏదైనా దోషాలు ఉండిపోయి ఉంటే నా హృదయంలో కానీ మనస్సులో కానీ, అవన్నీ కూడా నువ్వు తీసివేసి నన్ను పరిశుద్ధుని చేయని చెప్పి ప్రార్థన చేయాలి. మొదటిగా ఏం చేయాలి, మన పాప జీవితం అంతా కూడా కడుక్కున్న తర్వాత మీ ప్రార్థన ఎలాంటి ధైర్యవంతమైన ప్రార్థన కలిగి ఉండాలండి, ఎలా కలిగి ఉండాలి. నాలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది నీకు, నాలో నీకు ఏమి కనిపిస్తుంది, ఏదైనా దోషం ఉందా, ఏదైనా పాపం ఉందా అని చెప్పి గట్టిగా అడిగిన ఎడల దేవుడు చూస్తారు. ఏంటి, ఒక స్పెషల్ ప్రేయర్ నాకు వినబడుతుంది. ఏ ప్రేయర్ ఉంది, ఒక స్పెషల్ ప్రేయర్, చాలా పవర్ఫుల్ ప్రేయర్. నాలో దోషం ఉందా అని చెప్పి ఒక ప్రార్థన నాకు వినబడుతుంది. అప్పుడు మనం చూస్తాం, దేవుడు చూసినప్పుడు 800 కోట్ల జీవరాశులు, మనుషులు, మన జీవరాశులు, ఈ పురుగులు ఆ యొక్క పక్షులు కాకుండా 800 కోట్ల జీవరాశి, మానవ జీవరాశి, అందులో ఒక్క ప్రార్థన, ఒక్క వ్యక్తి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తారు. ఎలా, నాలో ఏదైనా తప్పు చూపించు అంటే, ఒకవేళ తప్పు ఈ భక్తుల్లాగే మనం కూడా ధైర్యం చేసి, ప్రభు నాలో ఏదైనా తప్పు చూపించు, నాకు ఈ కార్యం చేయని అడిగితే దేవుడు నీ వైపు చూడకపోవచ్చేమో. ఎందుకు అంటే, నీలో ఏదైనా తప్పు ఉండిపోతే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నేను చూడవు. ఒక దోషం ఉండిపోతే అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే నీ దేవుడు నేను ఆలకించడు, నీ ప్రార్థన, నీ మొర వినడు.
ముందుగా మనం కడుక్కోవాలి, ముందుగా మనం శుద్ధి చేయబడాలి, ముందు మనం పరిశుద్ధ పరచబడాలి. మన ప్రార్థన చేత, దుఃఖము చేత, కన్నీటి చేత, పశ్చాత్తాపం చేత మనం ఎప్పుడైతే మనం కడుక్కుంటామో అప్పుడు పరిశుద్ధం అవుతాము. తదుపరి దేవుడిని ఎలాగని, ప్రభువా ఏం చేయి, నాలో ఏదైనా దోషం అంటే చూపించు, నాలో పాపం ఉంటే చూపించు అని చెప్పి మనము దేవుడితో ప్రార్థన చేయడానికి ధైర్యం చేయవలసిందిగా మీ అందరికీ నేను మనం చేస్తున్న మరొక వచనం చూసుకుందాం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని నడుచుకుంటున్నాను. పనికిమాలిన వారితోని నేను సాంగత్యము చేయను. ఎంత మంచి మాట చెప్తానండి. మన యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, మన యొక్క బంధువులు ఎలా ఉండాలి, మన రిలేటివ్స్ ఎలా ఉండాలి, లేకపోతే మన సన్నిహితులు, మన స్నేహితులు ఎలా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తుంది. మనం ఎవరితో పడితే వారితోని ఒక మంచి రిలేషన్ కలిగి ఉండకూడదు. అర్థమవుతుందని, అది ఎటువంటి రిలేషన్ అయినా సరే అది ఒక గుడ్ రిలేషన్ కలిగి ఉన్నప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా చెక్ చేయాలి. ఎవరితో స్నేహం చేయగలుగుతుందని, పనికి మాలిన వారితో, పని చేయలేని బద్ధకస్తులతో మనం స్నేహము చేయకూడదు. ఒక పనిని తెలివిగా చేయకుండా ఎప్పుడు చూసినా అమాయకంగా తప్పులు చేస్తున్న వారితో సాంగత్యము చేయకూడదు. చేస్తే మనం కూడా అలాగే ఇన్యాక్టివ్ పర్సన్స్ అయిపోతాం. ఇన్యాక్టివ్ పర్సన్స్ అవ్వకుండా మనం యాక్టివ్గా ఉన్న వారితోనే స్నేహం చేయాలని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఇంకేమన్నాడండి, నేను వేషధారులతో బదులు చేయను. ఎప్పుడు కూడా ఎవరితో పడతాలతో భోజనాలు కూర్చోకూడదు, ఫంక్షన్లకి వెళ్ళకూడదు. దేవుడు మనకి స్పష్టమైన నిర్వచనం ఇస్తున్నాడు. ఏమన్నాడండి, ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు కలవద్దు, స్నేహము చేయొద్దు, మాట కలపద్దు. హాయ్ అంటే బాయ్ అంతవరకు ఉండాలి, కానీ కాస్త రిలేషన్ పెంచుకోకూడదు. ఎవరితో, పనికి మాలతో, వేషధారులతో. హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి మరొకటి మాట్లాడతారు. అప్పటికప్పుడు నువ్వు చాలా గ్రేట్ అంటారు, ఆ తర్వాత నీ గురించే ఇంకొకరితో ఇలా అలా అని చెప్తుంటారు. వేషధారులు కోపడచ్చు, వేషధారణ ఉండకూడదు. ఎవరు అయినా సరే పని వాళ్ళతో స్నేహం చేయొచ్చు, కానీ లోపల ఒకటి బయట ఒకటి ఉంటే చాలా ప్రమాదం. అది సాతాను సర్పం లాంటి నేచర్. అది లోపల ఒకటి బయట ఒకటి. ఏంటి చెప్పండి, బయట మాత్రం సేమ్ చూపిస్తుంది. ఎంత ప్రేమ వాళ్ళ కోసం తెలుసండి. ఫ్రెండ్ ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో తెలుసా. ఇది నిజమా? ఏంటి తినకూడదా, ఆ పని చేయకూడదా, చేస్తే నువ్వు గొప్పదనం అయిపోతావు అన్నట్టుగా ప్రేమ వాళ్ళకి వస్తారు. కానీ లోపల ఏంటి, ఆ కార్యం చేయగానే వీరి యొక్క స్థానాన్ని వీరి కోల్పోతారు, ధన్యతని కోల్పోతారు అన్నది ఆ సర్పానికి, ఘట సర్పానికి తెలుసు. ఈ రోజు కూడా అటువంటి ఘట సర్పాలే మన స్నేహితుల్లో ఉండొచ్చు. జాగ్రత్త పడాలి. ఎవరితో పడితే వారితో స్నేహము చేయకూడదు. ఎంతో ప్రేమ వాళ్ళకి పోసిన వారితో మరి జాగ్రత్తగా ఉండాలి. మరీ ప్రేమించేస్తాను చెప్పి మీకు ఎప్పుడైనా హింట్ వస్తే, మీ హృదయం మరీ హత్తుకుపోతుంది అనిపిస్తే మీరు మరీ జాగ్రత్త పడాలి. ఆ సందర్భంలో మీ మీద ఎవరైనా మరీ కేర్ తీసుకుంటున్నారనుకోండి, ఆ సమయంలో మీరు మరీ జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా అది ఘట్ట సర్పం తాలూకా నేచర్. నువ్వు బాగుంటావు, ఇలా చెయ్యి, నీకు ఇలా అయిపోద్ది, గొప్పదానం అయిపోతావు, లేకపోతే నీకు ఇంకా గొప్ప లెవెల్ వచ్చేస్తుంది అని చెప్పి ఎవరు చెప్తే 1-2 సార్లు ఆలోచన చేయాలి. అర్థమవుతుందని ఆ పని చేసే ముందు, ఎస్ నిజంగానే నేను గొప్పదాన్ని అయిపోతాను, దేవుడితో సమానంగా అయిపోతాను, ఆ వ్యక్తితో సమానంగా అయిపోతాను, నా యొక్క స్థాయి పెరిగిపోద్ది, అంతస్తు పెరిగిపోద్ది, అధికారం పెరిగిపోద్ది అని చెప్పి ఇప్పుడు కూడా అక్కవారి మాటలు ఇప్పుడు కూడా సీరియస్ గా తీసుకొని తప్పులో పడకూడదు. ఉన్న స్థాయిని కోల్పోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. 5 దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను, నిర్దోషులని నా చేతులు కడుక్కుందును, యెహోవా ఈ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయించున్నాను, అచ్చటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తును. యెహోవా నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమందును నేను ప్రేమించుచున్నాను. దేవుని సన్నిధి, దేవుని యొక్క తేజో మహిమ నిలిచే స్థలం అని చెప్పి గ్రహించాలి.
ఇటువంటి గొప్ప సన్నిధి మనకి దొరికినందుకు మనం ఎంతో గొప్ప భాగ్యము సంపాదించుకున్నాం. ఇది దేవుని చేత అభిషేకించబడిన సన్నిధి స్థలం అని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటుంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తేజో మహిమ, మహిమ నిలిచు స్థలము ఇళ్లలో ఉండకపోవచ్చు, మహిమ నిలిచు స్థలము బయట పార్కుల్లో ఉండకపోవచ్చు, మహిమ నిలిచు స్థలము నీ యొక్క స్నేహితుల గృహాల్లో ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధి ఏముంటది? తేజో మహిమ నిలిచు స్థలము దేవుని యొక్క సన్నిధి. అందుకే క్రమంగా రావాలి, క్రమంగా కూర్చోవాలి, క్రమంగా వినాలి, క్రమంగా వెళ్ళిపోవాలి. ఒక క్రమ పద్ధతిలో దేవుని సన్నిధిలో ఉంటే ఇక్కడ తేజో మహిమ మిమ్మల్ని ఆవరిస్తుంది. ఎప్పుడైతే తేజో మహిమ మిమ్మల్ని తాకిదేదో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా, నెగిటివ్ ఆలోచనలు అంతా, నీరసం తెప్పించి ఆలోచనలన్నీ కూడా వదిలేస్తాం. ప్రతి ఒక్కరిలోని చిన్న చిన్న సాతాలు ఉంటాయని చెప్పి ఎన్నోసార్లు మనం వింటూ ఉన్నాం. మీకు తెలుసా? నిజంగా చిన్న చిన్ని ఎంత ఉంటాయి. అవి ఏం చేస్తాయి తెలుసా? నేను డిప్రెషన్లో నడిపిస్తుంటాయి, నువ్వు డల్గా ఉండడానికి నీకు ప్రేరేపణ కలిగిస్తుంటాయి, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నువ్వు విరితే నువ్వు ఇంకా గొప్పదానం అయిపోతావు, కానీ ఇక్కడే ఉన్నావు అని చెప్పి నీకు నిరుత్సాహమైన మాటలు వినిపింపజేసేది ఏంటది? చిన్న చిన్ని సాతానులు. ఒక చిన్న సాతాన్ అంట దేవుని సన్నిధికి రానవడు, వచ్చినా ఇంకో సాతాను కూర్చున్నా ఇంకో సాతాను విననివ్వడు, ఇంకో సాతాను ఆశీర్వాదం పొందకుండా ఎన్నో కట్టు ఆలోచన తప్పిస్తూ ఉంటాడు. ఎన్ని చిన్న చిన్నవి, చాలా గుడ్డివి, అవి మరీ ఇబ్బంది ఏం పెట్టవు. వాటిని జయించాలంటే చాలా ఈజీ. కాస్త గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. దానికి దైవ శక్తే అక్కర్లేదు, మానవ శక్తి కూడా చాలు. తెలుసా? నువ్వు నా దగ్గర ఉన్నావు నాకు తెలుసు అనగానే అవన్నీ వెళ్ళిపోతాయి. అర్థమైందండి? నువ్వు నా దగ్గర ఉన్నావని తెలుసు అనగానే వెళ్ళిపోతాయి. ఆలోచనలో ఎప్పుడైనా మనకి నెగిటివ్గా అనిపిస్తుంటే, ఫీలింగ్ వస్తుంటే, ఓహో నా దగ్గర సాతాను ఉంది, సాతాను డిప్రెషన్ తెప్పిస్తుంది, ప్రేరేపిస్తుంది అని చెప్పి ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఆ సాతాను వెంటనే వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా చాలా దుఃఖం వచ్చేస్తుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఒక దుఃఖము తెప్పించే సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది అనుకుని ఎప్పుడైతే తెలుసుకుంటారో దుఃఖం పోతుంది. దుఃఖం రాదు. డిప్రెషన్ ఉంటే సాతాను ఉంటుంది, నిద్ర తెప్పించే సాతాను ఉంటుంది. మీరు తెలుసుకోవాలి, జస్ట్ తెలుసుకోవాలి అంతే. దాన్ని ఏమి మీరు అర్జెంట్ ఏం చేయక్కర్లేదు. మీరు తెలుసుకోవాలి, ఎస్ ఇది సాతాను కార్యము, మనల్ని నేను తప్పు చేయమని ప్రేరేపిస్తుంది అనుకోండి, ఒక పాపం చేయమని ప్రేరేపిస్తుంది అనుకోండి, ఒక అబద్ధం ఆడమని ప్రేరేపిస్తుంది అనుకోండి. మీరు ఒకటే అనుకోండి, ఒక సాతాను నన్ను ప్రేరేపిస్తుంది. దావీదు మహారాజును ప్రేరేపించింది తెలుసా మీకు? పేతురు గారిని ప్రేరేపించింది తెలుసా మీకు? ఎందరో భక్తుల్ని, చిన్నవారు కాదు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే శక్తి కలిగిన భక్తుల్ని ప్రేరేపిస్తే వారు లొంగిపోయారు. అర్థమవుతుందా? వారు లొంగిపోయారు. ఆ సమయంలో, ఆ వీక్నెస్ లో, ఆ యొక్క వీక్ టైంలో, ఆ క్రిటికల్ టైంలో లొంగిపోయారు. మన వారికైనా గొప్పవారు ఏమీ కాదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వెంటనే మరీ డల్గా నిరుత్సాహం అయిపోతుంది. ఇది సాతాను ప్రేరేపించి నన్ను అనవసరంగా లొంగ తీసుకుని ఆచార్య ఒక చిన్ని పొరపాటు చేయించింది. ఇక మీద నేను దానికి లొంగను అని చెప్పి దాన్ని జయించే ప్రయత్నం చేయాలి. ఇక మీద నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళను అని చెప్పి దాన్ని జయించే ప్రయత్నం చేయాలి. ఇక మీద నేను మగతలోకి వెళ్ళను, నేను తెలివి కలిగి ఉంటాను. దేవుని యొక్క సన్నిధిలో తేజో మహిమ నిలుచు సన్నిధిలో నేను యాక్టివ్గా ఉంటాను. ఏది పడుతుంది విని నిరుత్సాహపడను, ఎవరు పడితే వాళ్ళ మాటలు విని వాళ్ళతో నేను సాంగత్యం చేయను, జాగ్రత్త పడి ఉంటానని చెప్పి మనం ఎప్పుడైనా గ్రహిస్తామో అప్పుడు తేజో మహిమ మనల్ని ఆవరిస్తుంది. అప్పుడు మనం యాక్టివ్గా ఉంటాం, పాజిటివ్నెస్ వస్తుంది, మనం చాలా సంతోషంగా ఉంటాం. ఆ సంతోషంకి కారణము అది ఆర్థిక పరమైన వచ్చుబడి కాదు. ఊరికే డబ్బులు వస్తే సంతోషం వస్తుంది, ఆర్టిఫిషియల్ సంతోషం. అది డబ్బులతో కూడింది కాదు. ఎవరో మనల్ని పొగిడితే వచ్చే సంతోషము కాదు. మనకి ఇంటి నిండా సంపద ఉంటే, బ్యాంకుల నిండా బ్యాలెన్స్ ఉంటే వచ్చే సంతోషము కాదు. కడుపు నిండితే వచ్చే ఆనందము కాదు. తేజో మహిమ నిలిచే స్థలంలో మనం సంపాదించుకుని మహిమ పొందితే మనం చాలా సంతోషంగా ఉంటాం. ఆకలి వేసినా సంతోషంగా ఉంటాం భక్తుల్లా, ధనం ఉన్నా సంతోషంగా ఉంటాం భక్తుల్లా, ధనము లేకపోయినా సంతోషంగా ఉంటాం భక్తుల్లా. దేవుడు ఇచ్చాడు ఏమంటాం? దేవుడు తీసుకుంటాడు. ఇప్పుడు ఇచ్చాడు, రేపు తీసుకోవచ్చు అనుకుంటాం ఉన్నప్పుడు. ఇప్పుడు లేదా, ఈరోజు లేదు, రేపు ఇస్తారు. ఎన్ని యాక్టివ్నెస్ వస్తుంది, ఎంత మనకి ఫీలింగ్ వస్తుంది, మనం జయిస్తామో. ఆ వీక్ అయిపోయే మైండ్ని, ఆ వీక్ హార్టెడ్ని జయిస్తామో. దేవుని యొక్క తేజో మహిమ స్థలంలో వచ్చిన ఆ యొక్క అద్భుతమైన మహిమను మనం తాకితే
దాన్ని మనం గెయిన్ చేసుకోగలిగితే, పొందగలిగితే మొదటిగా పొందినవాడు ధన్యుడంట. మొదటిగా దిగినవాడు స్వస్థత కలుగుతుందంట. మొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన వారికి దీవెన వస్తుందంట. మొదటిగా దేవుని సన్నిధిలో కూర్చుని జాగ్రత్తగా వింటున్న వారి యొక్క పర్సంటేజ్ బట్టి ఆ మహిమ ఆవరిస్తుంది అన్న సంగతి ఈరోజు మీరు గ్రహించండి. మహిమను పొందుకోండి. దేవుని సన్నిధికి వచ్చి ప్రభావ తేజో మహిమను పొందుకుని యాక్టివ్గా ఇంటికి వెళ్ళండి. రిలాక్స్ అయిపోండి. దేనికి భయపడదు, దేనికి చింతపడదు, దేనికి కూడా మీరు ఫీల్ అవ్వద్దు. అసలు ఎక్కువ ఏమి టెన్షన్ తీసుకోకండి. చాలా రిలాక్స్ అయిపోండి. అంతా కూడా దేవుడే చూసుకుంటాడు అని చెప్పి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క చేతులకి మన జీవితాలని, మన పనుల్ని, మన యొక్క సమయాన్ని అప్పచెప్పండి. రిలాక్స్ అవ్వండి, సంతోషపడండి. అవకాశం ఉంటే ప్రార్థన చేయండి, లేదా పనిలో ఉన్నప్పుడే దేవుని స్తుతించండి. గొప్ప కార్యాలు చేస్తావు ప్రభువా, నా జీవితంలో నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఈ యొక్క ఆయుష్ ఇచ్చావు, నన్ను ఇంకా ఇలా నిలబెట్టావు, ఇక ముందు ఇంకా గొప్ప భాగ్యం నాకు ఇవ్వు అని చెప్పి వెళ్తూ ట్రావెలింగ్ లో దేవుని కనపరచండి. సన్నిధిలో ఉండగానే కనపరచండి. ఆఫీసులో ఉన్నప్పుడు కనపరచండి. తింటూ కూడా అద్భుతమైన టేస్ట్ ఇచ్చో ప్రభావ, ఆ టేస్ట్ అనుభవించడానికి టేస్టింగ్ బర్స్ ఇచ్చో ప్రభావ. ఏం ప్రభావ నువ్వు సూపర్ అనుకుని దేవుని కనపరుస్తూ ఎంజాయ్ చేస్తూ దేవునితో మాట్లాడండి. అది తేజో మహిమని మనం పొందుకోవడం అంటే. ఆ మహిమ లేకపోతే మనం లోకంలో ఉంటే లోకం అంతా చీకటితో నిండిపోయింది. లోకం మనకి నిరుత్సాహం ఇస్తుంది. లోకం మనకి అత్యాస కలిగిస్తుంటది. నువ్వు ఇంకా ఏదో సాధించు అంటది. అదంతా చీకటి ఆలోచన, అదంతా కూడా చీకటి ఆలోచన. దేవుడు మనకి గొప్ప ఆలోచనలు ఇస్తాడు. దేవుడు మనకి ఏ మార్గం అయితే మంచిదో శ్రేష్టమైన మార్గం నడిపిస్తున్నాడు. దేవుడు మనకి తన మహిమతో నింపుతాడు. తన మహిమ ఎవరికైతే ఆవరిస్తుందో వారు ఎక్కడైనా సరే ప్రమాదాలు జరగవు, వారి కాలు చిక్కుపడదు, వారి మార్గాలు తప్పు మార్గాలకు వెళ్ళవు, వారి మాటలు తప్పు త్రోవల వైపు నడిపించవు, వారి మాటలు బట్టి ఇతరుల యొక్క జీవితాలు నాశనం అవ్వు, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే తేజో మహిమని మీరు ఆవరించిన మాటలు మీరు మాట్లాడతారో అవతల కుటుంబాలు, అవతల వ్యక్తులు ఆశీర్వాదం పొందుతారు. తద్వారా మీకు ఇంకా ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడు ఇతరులు చూసి తిట్టడము, శపించడము, వాళ్ళు ఇలా అయిపోవాలి మంచిదే. ఆ స్థాయి అందరికీ ఒక రోజు వస్తుంది. ఆ స్థాయి, ఆ యొక్క లెవెల్ దాటాలి అన్నది దేవుడు ఏమి చెప్తారు. ఎవరికి మీకు అన్యాయం చేస్తే వాళ్ళకి ఇలా జరగాలి అనుకుంటున్నారా? అదేమి తప్పు కాదు, అస్సలు తప్పు కాదు. అది న్యాచురల్గా దేవుడు ఇచ్చిన ఆ ఫీలింగ్ అంతే. కానీ దేవుడు కోరుకునేది దాన్ని మించిన స్థాయికి మీరు వెళ్ళాలి. ఎవరన్నా పాపం చేస్తారా, తప్పు చేస్తారా, మీరు ఎలా మీరు క్షమించే నేచర్లోకి వెళ్ళాలి. అంతకుముందు క్షమించారు కదా, అదేం తప్పుపడ్డాడు దేవుడు. మీరు తిట్టేసుకుంటున్నారా, లేకపోతే శపించేస్తున్నారా, వాళ్ళకి ఎలా జరగాలి అలా జరగాలని చెప్పి మీరు అనుకుంటున్నారా? అదేం పెద్ద మిస్టేక్ ఏం కాదు, అది సహజ నైజం. కానీ దాన్ని మించిన స్థాయిలోకి మీరు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తారంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నా ఆ మహిమను మనం తాకగలుగుతామో, మహిమను పొంది మనం యాక్టివ్గా బయటకు వెళ్ళగలుగుతామో, అప్పుడు మనకి ఆ 1 వీక్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. ఆ 1 మంత్ 1 ఇయర్ మన లైఫ్ టైం కూడా మనం యాక్టివ్గా ఉంటాం. తేజో మహిమ ఒకసారి ఆలోచన చేద్దాం, దాన్ని గెయిన్ చేద్దాం. దేవుడు అంటే ఏంటో తెలుసుకుందాం. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప భాగ్యం ఉందో తెలుసుకుందాం. ఈ లోకంలో లేని ధన్యత, ఆనందము, సంతోషము, మంచి ఆరోగ్యము దేవుని సన్నిధిలో ఉంటుంది. డబ్బు పెరిగే కొద్దీ ఆరోగ్యము దూరం అయిపోతుంది. ఎక్కువ డబ్బులు మీరు ఆశించద్దు. దేవుడి సన్నిధిలో భక్తులు వెళ్ళి ఉంటారు. ఎక్కువ డబ్బులు ఆశిస్తే ఏమైపోతుందంట? ఆరోగ్యం వెనక్కి వెళ్ళిపోతుంది. డబ్బు వస్తూ ఉన్నప్పటికీ ఆరోగ్యం వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఆరోగ్యమే ముఖ్యం డబ్బు కన్నా. బాగా తిందాం అనుకున్నప్పుడు చెప్పండి ఏంటి సిస్టర్ గారు, బాగా తిందాం అనుకున్నప్పుడు, రకరకాలు తిందాం అనుకున్నప్పుడు డబ్బులు ఉండవు జేబులో. ఇది 40 రకాలు కలిగి 40 ఐటమ్స్ వెరైటీస్ కొని బఫీ పెడతారంట. అక్కడ పెడుతున్నప్పుడు అది ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ఉంటుంది. తిందామని ఆరోగ్యం ఉన్నప్పుడేమో 1000 రూపాయలు కట్టే స్తోమత లేకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి 1,00,000 రూపాయల అకౌంట్లో ఉంటే 2-3 కన్నా తిని ఓపిక ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆరాయించుకునే శక్తి ఉండదు. నువ్వు ఏం కోరుకున్నావు చెప్పండి? డబ్బు వచ్చే కొద్దీ ఆరోగ్యం వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు. ఆరోగ్యం రెక్కలు కట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది, ఎగురుకుని వెళ్ళిపోతుంది, ఫ్లైట్లో వెళ్ళిపోతుంది. ఆరోగ్యం
ఆరోగ్యం. ఎక్కువ ఆశపడద్దు, చాలా రిలాక్స్ గా బ్రతుకుతాం. మనకు అవసరమైన అన్ని కూడా దేవుడు ఇస్తాడు. మీ స్థాయి పెంచి మీకు దాన్ని తట్టుకునే స్థాయి ఇస్తాడు, మీకు ఆరాయించుకునే శక్తి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. దేవుడి సన్నిధిలో న్యాచురల్ గా పద్ధతి ప్రకారంగా క్రమ పద్ధతి ప్రకారంగా మనం ఆశిస్తే, గెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తే, షార్ట్ కట్లో కాదు, షార్ట్ కట్లో ఒకప్పుడు స్లిమ్ అయిపోతామని ఆపరేషన్ చేయించుకుంటారు తెలుసా. ఉన్నదంతా ఏది 30 years ఏమో బాగా తింటారు. ఏం తింటారు? 35 years తింటారు. హీరోయిన్లు 35 years తిని గెయిన్ చేసిన ఆ యొక్క ఫ్యాట్ అంతా ఒక్క రోజులో తీయించేసుకుంటే బాడీ బ్రెయిన్ ఏమైపోవాలి? అది ఎంతో పద్ధతిగా అలవాటు చేసుకుంటూ స్లోగా దానికి అడ్జస్ట్ అవుతూ పెరిగిన బ్రెయిన్, కిడ్నీ, ఆ గుండె ఇవన్నీ కూడా ఒకసారి ఏమైపోవాలి? వాటికి ఏం జరుగుతుందో తెలియదు. రోజు హార్ట్ అంత బాడీకి పంపు చేయడం అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడు అంత బాడీ లేదు. ఏమవుతుంది? హార్ట్ ఏం చేయదు, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు బ్రెయిన్ కూడా ఆ బాడీకి తగ్గట్టుగా సిగ్నల్ పంపించి అలవాటు పడిపోయిన బ్రెయిన్ అప్పుడు అంత బాడీ లేదు, సగం బాడీ తీసేస్తారు, ఫ్యాట్ అంతా తీసేస్తారు. ఇప్పుడు బ్రెయిన్ సిగ్నల్స్ ఏం చేయాలో తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. వద్దు, ఒక్కసారిగా షార్ట్ కట్ లో ఏదో చేద్దాం, సంపాదించేసుకుందాం, లేకపోతే తగ్గించేసుకుందాం అని ఇప్పుడు కూడా షార్ట్ కట్ లో ప్రయత్నాలు చేయొద్దు. దేవుడు మనకి ఎంతో స్పష్టమైన శ్రేష్టమైన మార్గాలు చూపిస్తూ ఆరోగ్యకరమైన అభివృద్ధి ఇస్తాడు. ఆ అభివృద్ధి మనకి చాలా చల్లగా అనిపిస్తుంది, రిలాక్స్ గా ఉంటది, న్యాచురల్ గా ఉంటది, జెన్యున్ గా ఉంటది, లీగల్ గా ఉంటది, దేవుని సన్నిధిలో ఆనందింపజేస్తుంది. ఎంత దేవుడి మనకి ఆశీర్వాదం ఉంటాడో అంతగా దేవుని ప్రేమించడం ఎక్కువ అవుతూ ఉండాలి మన జీవితంలో. అనుకుంటుందా? ఆశీర్వాదాలు పెరిగే కొద్దీ దేవుడికి దూరం అయిపోయే స్థితి వచ్చిన వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. దేవుడితో డైరెక్ట్ రిలేషన్ కలిగి ఉండాలి, ఎక్కువ పెరుగుతూ ఉండాలి. మీరు గొప్పవాళ్ళు అవుతున్న కొద్దీ దేవుడితో మరింత బంధము స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని గొప్పవాళ్ళు అవగానే దేవుడిని మర్చిపోయి, గొప్పవాళ్ళు అవగానే మనకి చదువు చెప్పిన వాళ్ళ మర్చిపోయి తల్లిదండ్రులు మర్చిపోకూడదు. గొప్పవాళ్ళు అవ్వే కొద్దీ మరింత స్ట్రాంగ్ అవ్వాలి అన్ని విషయాల్లోనే. దేవుడి విషయం మరింత మొదటిగా దేవుడు మనకి ఈ కార్యాలు చేసుకున్నాడని చెప్పి గ్రహించాలి. దేవుడు మన మనస్సును చూసి, మన కన్నీళ్ళను చూసి, మన పరిస్థితులను చూసి, మన పరిస్థితులన్నీ మార్చినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడికి ఎల్లవేళ కృతజ్ఞత కలిగి తేజో మహిమను పొంది మంచి వారితో సాంగత్యం చేస్తూ దుష్టుడికి కాస్త కొద్దిగా దూరంగా ఉంటూ జాగ్రత్త పడి ఉంటే ఆ తేజో మహిమతో మనము చాలా యాక్టివ్ అయిన రోల్ ని మనము పోషిస్తాం అన్ని విషయాల్లో. దేవుని సన్నిధిలో కూడా ఈ సంవత్సరం మీ అందరూ కూడా యాక్టివ్ రోల్ పోషించాలి, ప్రతి ఒక్కరు కూడా. నిన్నటి దినాన్ని దేవుడు మన మైక్ సెట్ ఏదైతే కొంచెం కనిపిస్తూ ఉందో ఆ యొక్క సమస్యను తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం, కానీ 5 సెకండ్లో తీస్తాడు. మీకు నమ్ముతారా? 5 సెకండ్లు పట్టింది. దేవుడు ఆ సమస్యను తీసివేయడానికి 5 సెకండ్లు పట్టింది. 5 సెకండ్లు. విచిత్రంగా ఉంటాయి దేవుడు ఆలోచన. మేము నిన్నటి సరదాగా ఏదో పని మీద వెళ్ళి ఎస్టిమేషన్ వేసుకుని పాత ఎస్టిమేషన్ ఒకటి వేసాం. 1,40,000 డబ్బులు రావాలి అనుకున్నాం. కొత్త ఎస్టిమేషన్ వేసుకొచ్చేసరికి 2,50,000 అయ్యింది. 2,50,000. ఓకే, ఎస్టిమేషన్ కదా, ఏం పోయింది? దానిలో వెళ్తూ సార్ ఎంత అవుతుంది, ఇలా కావాలి, ఎంత అవుతుంది ఎస్టిమేషన్ వేస్తారు. కూర్చున్నాం, 2 నిమిషాలు కూర్చున్నాం చేస్తున్నాం. ఏంటి అలాగా 4-5 మాటల కల్లా 5 సెకండ్లకి ఓకే కొనేద్దాం, మనకు అర్జెంట్ కావాలి, దేవుడికి ఎంత ఇస్తే అంత దేవుడు మాకు తిరిగి సరే. అంతే, మరి రెండో ఆలోచన ఏమి లేదు. దేవుడికి ఎంత ఇచ్చినా దేవుడు మాకు తిరిగి ఇస్తారు. అలాగే ఆశపడిపోవడం కాదు, దేవుడికి ఇస్తున్నాం అంతే. ఇది మళ్ళీ బిజినెస్ కాదు, అలాంటి ఆలోచన మాకు ఎప్పుడు లేదు. దేవుడికి కళ్ళు మూసుకునేస్తాము, మనుషులకు కాదు. దేవుడికి మనుషులకి మేమేమి ఆలోచన చేయము, రెండో థాట్ ఉండదు. అసలు కళ్ళు మూసుకుని నీ వెళ్ళిపోవడమే. దేవుడి కోసం ప్రాణం పెట్టాలంటే రెండోసారి కూడా ఆలోచన చేసే పరిస్థితి ఏం ఉండకూడదు. భక్తులైతే దేవుడి కోసం ప్రాణం పెట్టాలి. భక్తులైతే నిర్ణయం స్ట్రాంగ్ గా ఉండాలి. భక్తులైతే రెండో ఆలోచన చేయకూడదు. స్వార్థపూరితంగా ఆలోచన చేయకూడదు. 5 సెకండ్లో ఆలోచన చేసాం, ఇలా ఆలోచించాం. ఓకే, దేవుడి సన్నిధికి మనం ఏం చేయాలి? ఎంతగా అందంగా చేస్తే మన జీవితం అంత అందంగా అవుతాయి. ఏదైతే లోపం ఉందో దాన్ని చూస్తూ ఎలా ఉండగలుగుతాం?
ఒక లోపాన్ని సరిచేసే ఆ యొక్క పౌరుషం రాదా మనకని చెప్పి వెంటనే నిర్ణయం తీసుకున్నాం. అవన్నీ కూడా మేము తీసుకుని వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 80% వరకు కింద ఉన్నాయి, 20% రేపు వెళ్ళి వస్తుంది. అదంతా వచ్చేసిన తర్వాత మొత్తం సెటప్ అంతా కూడా మారిపోద్ది. ఆ మ్యూజికల్ సిస్టమ్ కానీ, బాక్సులు కానీ, లేకపోతే మిక్సర్ కానీ, లేకపోతే వైర్లు పెట్టుకుని మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి 4 వైర్లెస్ మైక్లే తీసుకున్నాను. హై క్వాలిటీ కలిగిన హై రేంజ్లో మంచి ప్రైస్కి, చాలా ప్రైస్ ఊహించలేనంత గొప్ప ప్రైస్కి 4 వైర్లెస్ మైకులు ఇలాంటి ఇది 5,500 ఎంత పడింది. దీనికి 4-5 రెట్లు ఎక్కువ. అలాంటి 4 కొనం. చాలా క్వాలిటీ. అది స్టేజ్ల్లోని, సినిమా షూటింగ్లోని పెద్ద పెద్ద యాంకర్లు వాడతారంట. ఒకటో ఆలోచన, చిన్న కొంటే మళ్ళీ పోతాయి, చిన్న కొంటే మళ్ళీ పోతాయి. మళ్ళీ వైర్లే కొంటే ఇబ్బంది పడుతున్నారు, తనుకుంటున్నారు, కష్టపడుతున్నారు. వైర్లెస్ హై క్వాలిటీ, ఎక్కువ రోజులు ఉండేది, చాలా స్మూత్గా, చిన్నగా పాడినా సరే ఎంతో మంచి వాకలు, మంచి మ్యూజికల్గా వినపడేటట్టు మంచి మౌతులు కొన్నాం. దానికి తగ్గట్టుగా యాంపుల్ వైర్ మిక్స్ అయిపోయిన తర్వాత బాక్సులు కొన్నాం, ఇంకా మిక్సర్ కొన్నాం. దీనికోసము ప్రార్థన చేయండి. ఆ మిక్సర్ కూడా చాలా పెద్దది, 12 యూనిట్లు ఉంటుంది అనుకుంటే 16 యూనిట్కి వెళ్ళింది. 16 మైకులు పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటివి దాని కనెక్షన్ మైకులు అంటే మైకులు అని కాదు, మ్యూజిక్ సిస్టమ్ దానిలో వైర్లు చాలా దానికి యాడ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో మనం లైవ్ కూడా ఇవ్వబోతున్నాం, తెలుసండి. మన సన్నిధి నుంచి లైవ్ ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు. దేవుని అదే అడుగుతాను, ప్రభువా చాలా సింపుల్గా నాకు నా వర్క్ అంతా అవగొట్టేసి ఎక్కువ టైం నీకు కేటాయించడానికి అవకాశం అవ్వచ్చు కదా. నేను అదే అడుగుతాను. నేను 4-5 గంటలు నాది ఎందుకు నేను చూసుకోవాలి, 1 అవర్లో నాకు అవగొట్టే ఇంకా మిగిలిన టైం నాకు చేతికి ఇవ్వు. నేను దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చెప్పాలి, ఎన్ని ఆలోచన చేస్తానని చెప్పి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకే దేవుడు త్వరగా కార్యాలు చేస్తాడు, చాలా స్పీడ్గా చేస్తాడు. స్పష్టమైన, శ్రేష్టమైన, డైరెక్ట్గా అడిగే ప్రార్థన చాలా స్పీడ్గా రిజల్ట్ వస్తుంది. మీరు అలాగ అడగండి. భక్తులు అలాగ అడుగుతున్నారు, నాలో ఏముంది చూపించి, నాకు ఈ కార్యం చేయి, నాకు అభివృద్ధి ఇవ్వు, ఫైనాన్షియల్గా డెవలప్ చేయని అడగండి. శ్రేష్టమైన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు అన్ని మిస్టేక్స్ అన్నీ కూడా, తప్పులన్నీ కూడా మనం కడుక్కుందాం. ఫస్ట్ పశ్చాత్తాపంతో మిస్టేక్స్ అన్ని కడుక్కున్న తర్వాత మీ ప్రార్థన చేసే విధానంలో పవర్ ఉండాలి. ఎలాంటి ఉండాలి? పవర్ ఉండాలి. ఆర్డినరీ ప్రార్థన కాదు, ఆర్డినరీ జీవితాలు కాదు. ఒక పవర్ఫుల్ ప్రార్థన చేయండి. భక్తులు అన్నాడు, నాలో ఏ తప్పు ఉంది చూపించు, నాలో ఏ మిస్టేక్ ఉందో చూపించు, యథార్థమైన హృదయం కలిగి ఉన్నాను, నన్ను దీవించు అన్నాడు. ఎంత పవర్ ఉంది ప్రార్థనలో. యథార్థమైన హృదయం కలిగి ఉన్నానని చెప్పి దేవుడితో సవాల్ విసురుతున్నాడు ఒక భక్తుడు. ఎంతో శ్రేష్టమైన హృదయం కలిగి ఉన్నాను, కావాలంటే చెక్ చేసుకో, నా అంతరందరినీ నువ్వు చెక్ చేసుకో, నా హృదయ ఆలోచన లోతుల్ని నువ్వు చెక్ చేసుకో. నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను, స్పష్టంగా ఉన్నాను, క్లియర్గా ఉన్నాను, క్రిస్టల్ క్లియర్గా నా మైండ్ ఉంది, నువ్వు నన్ను చూడు అని చెప్పి ప్రార్థన చేస్తాను భక్తులు. వెంటనే దేవుడు ఆ భక్తుల ప్రార్థన నెరవేరుస్తాడు. ఆ ప్రార్థన మనం కూడా అలవాటు చేసుకుందాం. ఈ రోజు నుంచి చాలా క్లియర్ ప్రార్థన చేద్దాము. అడిగితే పని జరగాలంతే దేవుడితోని. దేవుడు చేసే శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. అడిగి ప్రార్థన లేదు, ఇక్కడ అడిగి ప్రార్థన లేదు. ప్రార్థన ఎంత గట్టిగా నోటుతో అడిగితే కదా, హృదయపూర్వకంగా అడగాలి. ఆ ప్రార్థనకు తగ్గట్టుగా పవర్ఫుల్ కలిగిన దేవుడు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన ప్రార్థన విధానాన్ని మార్చుకుందాం. అంతకన్నా ముందు మనం ఎలా ఉంటే మన ప్రార్థన స్పీడ్గా వెళ్తుందో, దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడి నుంచి రిజల్ట్ తీసుకొస్తుందో నేర్చుకుందాం. దాని తదుపరి మనం జాగ్రత్తగా ప్రార్థన చేద్దాం. ప్రతిదీ కూడా మంచి ఈవులు పొందుకుందాం, మంచి దీవులు పొందుకుందాం. ఆరోగ్యకరమైన జీవితాలు మనము జీవిస్తాం. దేవుడిని అందరికీ దీవించును కాక.